హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో జూన్ 30వ తారీఖు సంబంధించి కరెంట్ అఫైర్స్ని అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ దీనికి ముందు జూన్ నెలకు సంబంధించి 29 రోజుల కరెంట్ అఫైర్స్ కూడా పెట్టేశాను. ఎవరికైనా కావాలంటే చూసి ఒక బుక్ పెట్టుకొని నీట్గా రాసుకోండి. లేదంటే ఒక 2 డేస్లో అదోనా, ఇవాళ మనకి 1వ తారీఖు కదా, 3వ తారీఖు సాయంత్రం కల్లా కూడా ఈ జూన్ నెల పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా మీకు అయితే అందిస్తాను. ఇప్పటికీ చాలా మంది మెసేజ్ చేశారు, సార్ పీడిఎఫ్ అయిందా అని. అవ్వలేదండి, ఇంకొక 2 డేస్లో అయితే మీకు ఆ పీడిఎఫ్ అందిస్తాను. ఓకే, సరే చూడండి, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళందరూ ముందర ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ వీడియో చూడండి. ఎస్బీఐ తదుపరి చైర్మన్ గా ఎఫ్ఎస్ఐబి ఎవరిని సిఫార్సు చేసింది? చూడండి, ఎస్బీఐ తదుపరి చైర్మన్ గా ఎఫ్ఎస్ఐబి ఎవరిని సిఫార్సు చేసింది అంటే చల్లా శ్రీనివాసులు శెట్టి. అదోనా, చల్లా శ్రీనివాసుల శెట్టి. ఎఫ్ఎస్ఐబి అంటే అర్థం ఏంటి? ఎఫ్ఎస్ఐబి అంటే అర్థం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ బ్యూరో అంటారు అనమాట. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ బ్యూరో అనే పేరుతో పిలుస్తారు. ప్రస్తుతం ఇతను ఎస్బీఐ ఎండీగా ఉన్నారు, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఎవరు? చల్లా శ్రీనివాసులు అనమాట. ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ నుంచి ఏ హోదా ఇస్తున్నారు? చైర్మన్ హోదా అయితే ఇస్తున్నారు. ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్ గా ఉన్న దినేష్ కుమార్ కారా. చూడండి, ప్రస్తుతం ఎవరున్నారు? దినేష్ కుమార్ కారా గారు 2024 ఆగస్టు 28న అంటే వచ్చే నెల 28వ తారీఖున పదవీ విరమణ అయితే చేయనున్నారు. ఈయన పదవీ విరమణ చేసిన కానీ ఈయన బాధ్యతలు తీసుకుంటాడు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే బాధ్యత ఎవరిది అంటే ఎఫ్ఎస్ఐబి అనే సంస్థ. అదవుతుందా? ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన చైర్మన్లను, ఆర్థిక సంఘం డైరెక్టర్లను ఎఫ్ఎస్ఐబినే నియమించింది. ఓకే, దీనిపై ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. చూడండి, ఎఫ్ఎస్ఐబి ఏం చేసిందంటే ఒక 2 పేర్లను 3 పేర్లను సిఫార్సు చేసింది. దీనికి కేబినెట్ నియామకాల కమిటీ. ఈ కేబినెట్ నియామకాల కమిటీ ఎవరి నేతృత్వంలో ఉంటుంది? ప్రధాని మోడీ నేతృత్వంలో ఉంటుంది. ఆ 2 నుంచి ఈ కేబినెట్ నియామకాల కమిటీ ఒకరిని సెలెక్ట్ చేసింది అనమాట. అయితే ఇక్కడ అసలు ఈ ఎఫ్ఎస్ఐబి అనేది కేబినెట్ నియామకాల కమిటీకి ఎంతమంది పేర్లను పంపిందంటే ఒక వ్యక్తినే పంపింది. ఆ ఒక వ్యక్తి కూడా ఎవరు? చల్లా శ్రీనివాసులు గారు అనమాట. సో పంపిందే ఒక వ్యక్తిని కాబట్టి సో ఆల్మోస్ట్ ఇక ఈయన ఫిక్స్ అయిపోయినట్లే మనం చదువుకోవాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత 2, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి అంటారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆయన పేరు రవి అగర్వాల్ అంటారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే రవి అగర్వాల్ అంటారు. సిబిడిటి ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న నితీష్ గుప్తా స్థానంలో రవి అగర్వాల్ నియమితులయ్యారు. సిబిడిటి అంటే అర్థం ఏంటి? తెలుగులో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అంటారు. అదే ఇంగ్లీష్ లో అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. ఈ సిబిడిటిని 1964లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చూడండి, బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా 2024 అంటారు. బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా 2024 నివేదిక ప్రకారం దేశంలో అత్యంత విలువైన బ్రాండ్ గా అగ్రస్థానంలో ఏది నిలిచింది అంటే టాటా గ్రూప్ నిలిచింది. ఏంటిది? టాటా గ్రూప్ నిలిచింది. చూడండి, మొదటి ప్లేస్ లో టాటా గ్రూపు. దీని మొత్తం బ్రాండ్ విలువ ఎంత అంటే $28.6 బిలియన్. $28.6 బిలియన్. అదేవిధంగా ఇన్ఫోసిస్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. దీని బ్రాండ్ విలువ ఎంత అంటే $14.2 బిలియన్. 3వ ప్లేస్ లో హెచ్డిఎఫ్సి నిలిచిందనమాట. దీని బ్రాండ్ విలువ ఎంత అంటే $10.4 బిలియన్. 4వ ప్లేస్ లో ఎల్ఐసి నిలిచింది. దీని బ్రాండ్ విలువ ఎంత అంటే 10.1. అదొందా, $10.1 బిలియన్. అదేవిధంగా బలమైన భారతీయ హోటల్ బ్రాండ్ గా తాజ్ అగ్రస్థానంలో నిలిచింది. చూడండి, బలమైన భారతీయ హోటల్ బ్రాండ్ గా తాజ్ అగ్రస్థానంలో నిలిచింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4వ చూడండి, ఒక వ్యక్తి తన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులకు మించి తీసుకోరాదు? ఒక వ్యక్తి తన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులకు మించి తీసుకోకూడదు అంటే 9కి మించి తీసుకోకూడదు అనమాట. ఒక వ్యక్తి 9కి మించి తన పేరు మీద సిమ్ కార్డులు వాడితే 50,000 జరిమానా పడుతుంది. ఆ వ్యక్తికి 50,000 రూపాయలు జరిమానా అయితే పడుతుందంట. ఓకే, 2023లో ప్రవేశపెట్టిన టెలికమ్యూనికేషన్ చట్టం. ఏంటిది? టెలికమ్యూనికేషన్ చట్టంలోని 39 సెక్షన్లను కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది. చూడండి, లాస్ట్ ఇయర్ చేశారన్నమాట. దీనికి సంబంధించి ఏంటిది? టెలికమ్యూనికేషన్ చట్టం అంటారు. దాంట్లో 39 సెక్షన్లను అమలు అయితే చేసింది. ఓకే,
నెక్స్ట్ దాని తర్వాత 5 చూడండి ఇంపార్టెంట్. 2024 T20 ప్రపంచ కప్ విజేతగా ఏ దేశం నిలిచింది అంటే భారతదేశం నిలిచింది. చూడండి ఈ ఏడాది 9వ, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఏడాది ఎన్నో T20 ప్రపంచ కప్? 9వ T20 ప్రపంచ కప్ జూన్ 2 నుంచి జూన్ 29 వరకు, జూన్ 2న స్టార్ట్ అయింది, జూన్ 29న ఎండ్ అయింది వరకు అమెరికా, వెస్టిండీస్ దేశాలలో జరిగింది. అదొన్నా ఈ ఏడాది 9వ ప్రపంచ కప్ అనేది ఏ దేశాల్లో నిర్వహించారు అంటే అమెరికా, వెస్టిండీస్ లో నిర్వహించారు. మొత్తం ఎన్ని దేశాలు పాల్గొన్నాయి అంటే 20 దేశాలు పాల్గొన్నాయి. ఫైనల్స్ కు మొదటిసారి చేరిన దక్షిణాఫ్రికాను, చూడండి దక్షిణాఫ్రికా మొదటిసారి ఫైనల్స్ కి వెళ్ళిందంట. ఈ దక్షిణాఫ్రికాను భారతదేశం ఓడించి కప్పును గెలుచుకుంది. అదొన్నా వాళ్ళని ఓడించేసి భారతదేశం కప్పును అయితే గెలుచుకుంది. భారతదేశం 2007 MS ధోని సారథ్యం తరువాత మరలా 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో రెండవసారి T20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. చూడండి భారతదేశం ఇప్పటికీ ఎన్నిసార్లు T20 ప్రపంచ కప్ గెలుచుకుంది అంటే 2 సార్లు. ఒకటి 2007లో, రెండోది 2024లో, ఈ సంవత్సరం అన్నమాట. 2007లో అయితే భారతదేశ కెప్టెన్ MS ధోని, 2024లో అయితే భారతదేశ కెప్టెన్ ఎవరు అంటే రోహిత్ శర్మ అంటారు. భారతదేశం మొత్తంగా 4 ప్రపంచ కప్పులను గెలుచుకుంది. చూడండి భారతదేశం మొత్తంగా 4 ప్రపంచ కప్పులను గెలుచుకుందంట. దాంట్లో ఒకటి ఎప్పుడు 1983లో వన్డే ప్రపంచ కప్ అనమాట. 1983లో వన్డే ప్రపంచ కప్ అప్పుడు భారతదేశ కెప్టెన్ ఎవరు అంటే కపిల్ దేవ్ అంటారు. ఎవరు? కపిల్ దేవ్. 2007లో T20 ప్రపంచ కప్ గెలుచుకుంది. అప్పుడు భారతదేశ కెప్టెన్ ఎవరు అంటే MS ధోని అంటారు. ఏంటిది? MS ధోని. 2011లో వన్డే ప్రపంచ కప్ భారతదేశం గెలుచుకుంది. అప్పుడు కెప్టెన్ ఎవరు అంటే MS ధోని అంటారు. 2024లో T20 ప్రపంచ కప్ 4వసారి గెలుచుకున్నాం అనమాట. అంటే వరల్డ్ కప్ పరంగా చూస్తే ఇది 4వది అనమాట. ఎవరు సారథ్యంలో అంటే రోహిత్ శర్మ సారథ్యంలో. ఇది గుర్తుపెట్టుకోండి. అదవుతుందా? నెక్స్ట్ దాని తర్వాత T20 ప్రపంచ కప్ సారథి అయిన రోహిత్ శర్మ, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా T20కి రిటైర్మెంట్ ప్రకటించారు. చూడండి చాలా ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. T20 ప్రపంచ కప్ను 2 సార్లు సొంతం చేసుకున్న దేశాలు ఏవి అంటే ఒకటి ఇండియా, చూడండి 2007లో గెలుచుకుంది, 2024. రెండోది ఇంగ్లాండ్ 2010లో గెలుచుకుంది, 2022లో గెలుచుకుంది. మూడోది వెస్టిండీస్ 2012లో గెలుచుకుంది, 2016లో కూడా గెలుచుకుంది. నెక్స్ట్ 2007-2024 ప్రపంచ కప్ విజేత జట్టులో ఉన్న ఏకైక భారతీయుడు ఎవరు అంటే రోహిత్ శర్మ. చూడండి రోహిత్ శర్మ 2007 T20 వరల్డ్ కప్ లో ఒక బ్యాట్స్మెన్ గా ఉన్నాడు. 2024 ప్రపంచ కప్ లో కూడా ఆయన బ్యాట్స్మెన్, కెప్టెన్ గా కూడా ఉన్నాడు. అంటే ఈ 2 వరల్డ్ కప్ లో ఆడినటువంటి వ్యక్తి ఎవరు? రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ అసలు రావడమే 2010లో వచ్చాడు ఆయన. విరాట్ కోహ్లీ అదో 2007లో రాలేదన్నమాట. 2010లో అయితే ఆయన మొదటి T20 ఆడాడు. నెక్స్ట్ 2024లో ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి ఇచ్చారు. అదవుతుందా? మొన్న సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి ఫైనల్ మ్యాచ్ జరిగిందిగా, దాంట్లో ఎవరికి ఇచ్చారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీకి ఇచ్చారు. ఈ ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు అంటే హర్షదీప్ అంటారు. ఇండియన్ బౌలర్ 17 వికెట్లు తీశాడు. అదేవిధంగా చూడండి ఫజల్ హక్ ఫారూఖీ అంటారు. ఫజల్ హక్ ఫారూఖీ అంటారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలరు 17 వికెట్లు తీశారు. అంటే హర్షదీప్ అదేవిధంగా ఫజల్ హక్ ఫారూఖీ ఇద్దరు కూడా 17 వికెట్లు తీసి సమానంగా అయితే ఉన్నారు. నెక్స్ట్ T20 ప్రపంచ కప్ ఫైనల్స్ లో 176 పరుగులు చేసిన భారత్ ఫైనల్స్ లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. చూడండి ఇప్పటి వరకు 9 ప్రపంచ కప్పులు జరిగినాయి, 9 సార్లు 9 ఫైనల్స్ జరిగినాయి. ఈ 9 ఫైనల్స్ లో కూడా ఏ టీము 176 పరుగులు కొట్టలేదంట. అదవుతుందా? కేవలం మన ఇండియానే కట్టింది. గతంలో ఫైనల్స్ లో అత్యధికంగా ఆస్ట్రేలియా 173 చేసింది. అంతకుముందు రికార్డు 173, ఇప్పుడు 176 మన ఇండియా చేసింది. ఈ 176 సౌత్ ఆఫ్రికా కొట్టలేక ఓడిపోవడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చూడండి T20 ట్రోఫీని BCCI కార్యదర్శి జైషా అంటారు. ఆయన పేరు జైషా. T20 ట్రోఫీని BCCI కార్యదర్శి జైషా చేతుల మీదుగా రోహిత్ శర్మ అందుకున్నాడు. ఈ విజయంతో కెప్టెన్ గా రోహిత్ శర్మ 50 మ్యాచ్ల్లో జట్టును గెలిపించిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. చూడండి ఈ విన్నింగ్ తో ఎన్ని మ్యాచ్లు విన్ అయ్యారంటే వీళ్ళు 50. ఎవరు కెప్టెన్సీలో? రోహిత్ శర్మ కెప్టెన్సీలో 50వ విన్ అంట. రోహిత్ శర్మ తర్వాత బాబర్ ఆజం 48 విజయాలతో 2వ స్థానంలో ఉన్నాడు. చూడండి ప్రపంచంలో T20లను ఎక్కువగా గెలిపించిన కెప్టెన్ ఎవరు అంటే రోహిత్ శర్మనే. 50 మ్యాచ్. రోహిత్ శర్మ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అయితే ఉన్నాడు. రోహిత్ కోహ్లీ మొత్తం ICC యొక్క 8 ఫైనల్స్ ఆడి రికార్డు సృష్టించారు. చూడండి రోహిత్ శర్మ,
కోహ్లీ ఇద్దరు కూడా 8 ఫైనల్స్ ఆడారంట. ఇక్కడ ఫైనల్స్ అంటే వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ కావచ్చు, అదవుతుందా T20 వరల్డ్ కప్ ఫైనల్స్ కావచ్చు, టెస్ట్ వరల్డ్ కప్లు కూడా కావచ్చు అనమాట. అదవుతుందా మనకి టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఉంది, దాంట్లో అయినా కానీ ఏదేమైనా ఇలా ICC నిర్వహించిన ట్రోఫీలో 8 ఫైనల్స్ ఆడి రికార్డు సృష్టించడం అయితే జరిగింది. ఈ ప్రపంచ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎవరు నిలిచారు అంటే జస్ప్రీత్ బుమ్రా అంటారు. జస్ప్రీత్ బుమ్రా భారతదేశ ఫాస్ట్ బౌలరు. ఈ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళలో బౌలర్స్ లో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ జస్ప్రీత్ బుమ్రానే ఉంటాడు అన్నమాట. ఓకే, 17 ఏళ్ల తర్వాత T20 కప్ గెలవడంతో BCCI ఆటగాళ్లకు 120 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 125 కోట్లు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చూడండి, టోర్నీ ఛాంపియన్ భారత్ కు వచ్చిన ప్రైజ్ మనీ. మరి గెలిచాం కాబట్టి భారతదేశానికి ఎన్ని కోట్లు ఇచ్చారు అంటే 20.42 కోట్లు ఇచ్చారు. 20.42 కోట్లు. రన్నర్ సౌత్ ఆఫ్రికాకి వచ్చిన ప్రైజ్ మనీ ఎంత అంటే 10.67 కోట్లు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 6 యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నియమితులైన పోర్చుగీస్ మాజీ ప్రధాని ఎవరు? చూడండి, యూరోపియన్ కౌన్సిల్ మనకి యూరోపియన్ యూనియన్ ఉంటుంది అనమాట. ఆ యూరోపియన్ యూనియన్ తర్వాత యూరోపియన్ కౌన్సిల్ అనేది 2వ స్థానంలో ఉంటుంది. దానికి అధ్యక్షుడిగా నియమితులైన పోర్చుగల్ మాజీ ప్రధాని ఎవరు అంటే ఆంటోని. సరే అండి, ఫోను స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది, మళ్ళీ ఆన్ చేసి చేస్తున్నాను. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నియమితులైన పోర్చుగల్ మాజీ ప్రధాని ఎవరు అంటే ఆంటోనియా కోస్టా అనే పేరుతో పిలుస్తారు. ఈ పదవిని చేపట్టిన మొదటి పోర్చుగీస్ నాయకుడిగా ఈయన నిలిచాడు. అదవునా, ఈ పదవిని చేపట్టిన మొదటి పోర్చుగీస్ నాయకుడిగా అయితే ఈయన నిలిచాడు. యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలుగా చూడండి, ఇదొకటి మళ్ళా యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలుగా ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఆమె పేరు అనమాట. ఉర్సులా వాన్ డెర్ లేయన్ 2వసారి నియమితులయ్యారు. అదొన్నా 2వసారి అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, దేశీయ వస్తు సేవల ఎగుమతులు ఎన్ని బిలియన్ డాలర్లను నెక్స్ట్ వీట్ అనమాట దేశీయ వస్తు సేవల ఎగుమతులు ఎన్ని బిలియన్ డాలర్లను అధిగమించే అవకాశం ఉందని పీయూష్ గోయల్ ప్రకటించారు. అదవుతుందా, దేశీయ వస్తు సేవల ఎగుమతులు ఎన్ని బిలియన్ డాలర్లను అధిగమించే అవకాశం ఉందని పీయూష్ గోయల్ ప్రకటించారు అంటే 800 బిలియన్ డాలర్లు ఈ ఆర్థిక సంవత్సరం అనమాట. అంటే 2024-25లో 800 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉంది. సుమారు 66 లక్షల కోట్లు అంట. అదోనా మనకి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అంటే పీయూష్ గోయల్ అని పిలుస్తారు. నెక్స్ట్ దాని తర్వాత చూసినట్లయితే చూడండి 8వ బిట్టు, దేశంలో మొట్టమొదటి బయోప్లాస్టిక్ పార్కును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు అంటే ఉత్తరప్రదేశ్. దేశంలోని మొట్టమొదటి బయోప్లాస్టిక్ పార్కును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఎక్కడ చూడండి ఒకసారి, ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరి అంటారు. అదొక లఖింపూర్ కేరి జిల్లాలో బయోప్లాస్టిక్ పార్కును అయితే ఏర్పాటు చేయనున్నారు. ప్రణాళికను రూపొందించుతున్నామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ప్రకటించారు. అదవుతుందా చూడండి, ఈ పార్కును ఏర్పాటు చేయడానికి మేము ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, 2024 షాంఘై సహకార సంస్థ అంటారు, SCO అంటారు, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ SCO అంటారు. వార్షిక సమావేశం ఎక్కడ జరగనుంది? అదొన్నా వార్షిక సమావేశం ఎక్కడ జరగనుంది అంటే ఆస్థానా అంటారు. ఏంటది? ఆస్థానా అనే నగరంలో అయితే జరగనుంది. ప్రధాని హాజరవ్వాల్సిన ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ వెళ్తున్నారు. అదొన్నా యాక్చువల్గా అయితే ప్రధాని హాజరవ్వాలంట, కానీ ప్రధాని వెళ్లకుండా ఎవరు వెళ్తున్నారు అంటే మనకి జైశంకర్ గారు వెళ్ళడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ. చూడండి, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం NDRF అంటారు. NDRF అంటే అర్థం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందికి ఎంత శాతం ప్రమాద భత్యంను కేంద్రం ప్రకటించింది అంటే 40% అని చెప్పాలి. ఎంత శాతం? 40%. నెక్స్ట్, ప్రతిష్టాత్మక 12వ విశ్వ హిందీ సమాన్ అవార్డును ఎవరు అందుకున్నారు అంటే డాక్టర్ ఉషా ఠాకూర్ అందుకున్నారు. డాక్టర్ ఉషా ఠాకూర్ అందుకోవడం అయితే జరిగింది. నేపాల్లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేకంగా నిర్వహించిన హిందీ సంవాద్ కార్యక్రమంలో ఈ అవార్డును ఉషా ఠాకూర్ గారికి ప్రదానం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 12 అంతర్జాతీయ గ్రహ శకలాల దినోత్సవం, ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే అంటారు. చూడండి, అంతర్జాతీయ గ్రహ శకలాల దినోత్సవం ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే అంటారు. జూన్ 30వ తారీఖు. ఎప్పుడు? జూన్ 30వ తారీఖు.
నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం అంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం, పార్లమెంటుకు సంబంధించి పార్లమెంటరిజం అంటారు. ఇది కూడా ఇప్పుడు అంటే జూన్ 30. దీనికి థీమ్ కూడా ఉంది, 2024 థీమ్ చూడండి, పార్లమెంటరీ డిప్లొమసీ అంటారు. పార్లమెంటరీ డిప్లొమసీ అనేది ఏడాది యొక్క థీమ్. ఇక నెక్స్ట్ జూన్ 30వ తారీఖు నెలకు సంబంధించి చివరి కరెంట్ అఫైర్స్ అనమాట. దేశంలోనే మొదటిసారిగా మహారాష్ట్రలోని ఏ టైగర్ రిజర్వ్లో మంటల రక్షణ కోసం ఏఐ వ్యవస్థను ప్రవేశపెట్టారు అంటే పెంచ్ టైగర్ రిజర్వ్. చూడండి ఎగ్జామ్లో ఇటీవల వార్తల్లో నిలిచిన పెంచ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉందని కూడా అడుగుతాడు, బిట్టు మహారాష్ట్ర అని చెప్పాలి. ఏంటి ఇంపార్టెన్స్ ఇక్కడ అంట, మంటల రక్షణ కోసం, అడవులు ఎక్కువగా ఈ టైగర్ రిజర్వ్లో మంటలు వ్యాపిస్తాయి కదా అప్పుడప్పుడు, ఆ రక్షణ కోసం ఏఐ వ్యవస్థను ప్రవేశపెట్టడం అయితే ఓకే. ఇవి స్టూడెంట్స్ మనకి ప్రధానంగా జూన్ నెలకి సంబంధించినటువంటి 30 రోజుల కరెంట్ అఫైర్స్. అదవుతుందా? ఆల్రెడీ ఒక 15 డేస్ కరెంట్ అఫైర్స్ టైప్ చేసేసాను అనమాట. ఇంకా 15 డేస్ ఉన్నాయి. ఈ 2 డేస్లో కూడా అవి టైప్ చేసేసి మీకు ఖచ్చితంగా ఒక 2 డేస్లో వాటికి సంబంధించిన పీడిఎఫ్ను కూడా నేను ముందే అనౌన్స్ చేసి సపరేట్ వీడియో అన్న దానికోసం అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళా జూలై 1వ తారీఖు నుంచి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.